ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి రాశిలోనే కుజ భగవానుడు, అష్టమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల దోషాలు ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం, అక్కడే మరియు కేతుతో కలిసి ఉండడం వల్ల కుజదోష ప్రభావము వలన దూరవాయు ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగం పనికిరాదు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఎలక్ట్రికల్ సామాన్తో కానీ, గ్యాస్ స్టవ్లతో కానీ, యంత్రాలతో కానీ, ఆయుధాలతో కానీ, వాహనాలతో కానీ చెలగాటం అస్సలే ఆడవద్దు. ఎందుకనగా కుజదోష ప్రభావం కారణం వలన ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు ఉండడం వలన ప్రేమికుల మధ్య స్నేహం చాలా అవసరం. అన్నిటికన్నా భార్యాభర్తల మధ్య నమ్మకం కూడా చాలా అవసరం. ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, పెట్టుబడులు కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు కూడా అవసరం. లేకపోతే కొంతకాలం వాయిదా వేసుకున్నా పోయేదైతే ఏమీ లేదు. దీనివల్ల అపోహలు, అనర్థాలు, ధనం పోగొట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు చెందే పరిస్థితి కూడా పొంచి ఉంది. అష్టమంలో శని భగవానుడు సంచరించడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, మంగళవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. అలాగనే డబ్బులు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడం, దురావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు పొంచి ఉన్నాయి. కనుక ఈ అష్టమి తిథి యందున, ఈ అమావాస్య తిథి యందున వీలైతే ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టి కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము చేయడము, మంగళవారము ఆదివారం పూట నలుపు ఆహారాలు అంటే నల్లటి వంకాయలకు ఆహారంగా దూరంగా ఉండడము, శనివారం పూట తెల్ల నువ్వుల పచ్చడి తినడము, వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరింపచేయడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వలన ఇద్దరిపైన ఒకరిపైన ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఏకాదశ స్థానంలో ఆత్మకారకుడు రవి,
బుద్ధికారకుడు బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి చాలా మంచి కాలము. ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను, ట్రాన్స్ఫరు, వారు ఏదైతే అనుకుంటారో అన్నింటి విజయం సొంతం. అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ కృషి, మీ పట్టుదల వలన రాజసన్మానం, గజసన్మానం సింహరాశి వారి సొంతం కాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, స్వయంవృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకుంటే నింబకుష్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజు వారికి కానీ, సునకపు మహారాజు గారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరస్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ, సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు వంటి ఇంటికి రావడం, మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరవుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి ఇక ఐశ్వర్యానికి, ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన, అభిషేక, హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలను కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యోన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది. కనుక చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసిన తప్పులు మనం ఇకపై నుంచి చేయకుండా పూర్ణిమ తిథి యందు ఏం చేయొచ్చు, అమావాస్య తిథి యందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ. అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే
కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. స్మరణ, ధ్యానము, దీపము, అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నిటిని కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాళభైరవ స్వామికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం. స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం. ఐశ్వర్యానికి, ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.